ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటవీ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్‌గా అయితే మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫిజికల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 4 అవర్స్‌లో 25 km అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రమే మీకైతే అర్థం అవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్‌లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఫిజికల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఫర్ మెన్‌కి వచ్చేసి 163 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే 79 సెంటీమీటర్స్ వచ్చేసి చెస్ట్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి 25 కిలోమీటర్స్ వాకింగ్ వచ్చేసి 4 అవర్స్‌లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫర్ ఉమెన్ చూసుకుంటే మనకి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది. 74 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి 16 కిలోమీటర్స్ వాకింగ్ 4 అవర్స్లో అయితే వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫిజికల్ రిక్రూట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2024 కల్లా మినిమం వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే ఎలిజిబుల్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. అంటే వీళ్ళు 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వీళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్స్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. అగ్రికల్చరల్ లేదా బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ లేదా మనకి ఇంజనీరింగ్లో వచ్చేసి అగ్రికల్చరల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియోలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జియోలజీ ఇందులో ఏదో ఒక దాంట్లో అయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి హౌ టు అప్లై వచ్చేసి దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ 120 రూపీస్ అయితే మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ, ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి 120 రూపీస్ అయితే మనకి ఎగ్జామ్టెడ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళైతే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ రేషన్ కార్డ్ ఎవరైతే దగ్గర ఉందో వాళ్ళకైతే 120 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఏపీ గవర్నమెంట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళైతే 120 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకి మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకుంటే మనకి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూ అయితే చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి ఇందులో ప్రిలిమినరీ ఉండడం జరుగుతుంది అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు అందులో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని బేస్ ప్రకారం అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 జోన్స్ వైజ్ అయితే మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి సంబంధించి టోటల్గా అయితే మనకి 37 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జోన్ల వైజ్గా అయితే మనకైతే ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే జోన్స్ చూసుకుంటే మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంటే ఏందో అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. జోన్ 1 వచ్చేసి మనకి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం కిందకి రావడం జరుగుతుంది. జోన్ 2 వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా కిందకి రావడం జరుగుతుంది. జోన్ 3 వచ్చేసి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు కిందకి రావడం జరుగుతుంది. జోన్ 4 వచ్చేసి చిత్తూరు, కడప,
అనంతపూర్ అండ్ కర్నూలు కిందకైతే మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనకి ఈ పోస్ట్ టోటల్ అయితే 37 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఏపీపీఎస్సి, మనకి ఏపీపీఎస్సి త్రూ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఇక్కడి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 15th ఏప్రిల్ 2024 అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 5th మే 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడైతే మీరు స్టార్ట్ అయినామంటే మీరైతే అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అయితే ఓటీపీఆర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి మనమైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓటీపీఆర్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు ఓటీపీఆర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్స్ వచ్చేసి స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది వచ్చేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్. ఇందులో వచ్చేసి 75 క్వశ్చన్స్ 75 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 75 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది చూసుకుంటే మనకి డిగ్రీ స్టాండర్డ్ బేస్లో అయితే రావడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే మనకి జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 75 క్వశ్చన్స్ 75 మినిట్స్ 75 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ చూసుకుంటే 150 మార్క్స్కి అయితే ఇదైతే మనకైతే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరైతే సిలబస్ అయితే క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్స్ వైజ్ గా మనకి సిలబస్ అనేది మొత్తం మనకి నోటిఫికేషన్ లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళైతే రిటన్ టెస్ట్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్. రిటన్ టెస్ట్ లో వచ్చేసి మనకి స్కీమ్ ఫర్ మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్, ఇందులో వచ్చేసి మనకి పేపర్ క్వాలిఫైయింగ్ టెస్ట్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇన్ని ఎగ్జామ్స్ అయితే మనం అయితే రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్ లో 50 మార్క్స్ కి అండ్ జనరల్ తెలుగు 50 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్కి వచ్చేసి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే జనరల్ ఫారెస్ట్రీ 1కి చూసుకుంటే మనకి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ 2 చూసుకుంటే మనకి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ చూసుకుంటే మనకి 600 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ అయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అయితే ఈ పేపర్లు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించి మనకి సిలబస్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ కూడా మీరైతే చెక్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా అయితే మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిటీగా అయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.